ఏమైందో తెలుసా బాబు? అమ్మగారు స్వయంగా నా దగ్గరకొచ్చి నన్ను పలకరించారు. నవ్వుతూ ఉండమని చెప్పారు. అవునా? అంతేకాదు బాబు, ఎల్లుండి శ్రీరామనవమి వేడుక నన్నే దగ్గరుండి చూసుకోమన్నారు. వావ్, వండర్ఫుల్ సరసు, సూపర్, కంగ్రాచులేషన్స్. మేడం నీ గురించి పాజిటివ్ గా ఫిక్స్ అయ్యారు, నమ్మకం పెంచుకున్నారు. అందుకే అన్నీ నీకే అప్పగిస్తున్నారు. అందుకనే అన్నిట్లో నేను ఇన్వాల్వ్ చేస్తున్నారు. సూపర్. కానీ అమ్మగారి దృష్టిలో నేను వాణిగానే తెలుసు కాబట్టి, అదే సరసునని తెలిస్తే సరసు, దాని గురించి నువ్వేమో ఆలోచించుకో. అది ఎవరైనా చెప్తేనే కదా తెలిసేది. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిళ్ళ ఈ ఇంట్లో ఏ వేడుక జరిగినా అమ్మగారి ముందు నన్ను ఎరిగించడానికి ఆ ప్రీతి ఉంది కదా బాబు. ఇలాంటి ప్రాబ్లం రాకూడదని మేడంకి నేను చెప్తానంటే నువ్వు నన్ను ఆపుతున్నావు. ఇప్పుడు చూడు, దాని గురించి నువ్వు ఆలోచిస్తూ టెన్షన్ పడాల్సి వస్తుంది. నువ్వు ఎంత వార్నింగ్ ఇచ్చినా తన బుద్ధి మారదు సరసు. ప్రీతిని అదుపులో పెట్టాలంటే ఒక దారుంది బాబు. ఏంటిది? ఋషి. వాడెందుకు మధ్యలో? మధ్యలో కాదు బాబు, ప్రీతి జీవితంలో ముందు నుంచి ఉన్నది అతనే. నువ్వేం మాట్లాడుతున్నావు సరసు? నాకేం అర్థం కావట్లేదు. ప్రీతి, ఋషి ఇద్దరు అమెరికాలో ఉన్నప్పుడు ప్రేమించుకున్నారు బాబు. తర్వాత ఏదో చిన్న కారణం చూపించి అతన్ని వదిలేసి అమ్మగారికి దగ్గరైంది ఆ ప్రీతి. ఆ తర్వాత మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. పెళ్లి రోజు కనిపించిన ఋషి ఆ తర్వాత ఏమయ్యాడో ఇంతవరకు తెలియదు. అభి, ప్రీతి కలిసి ఋషిని ఏదైనా చేసుంటారేమో అని నాకు అనుమానంగా ఉంది బాబు. అసలు తను మనిషేనా? ఎందుకింత చీప్గా బిహేవ్ చేస్తుంది? మేడంని నమ్మించి చాలా మోసం చేసింది. నిజం తెలిస్తే మాత్రం మేడం బ్రతకనివ్వరు. అందుకే కదా బాబు, తెలియకుండా ప్రీతి చాలా జాగ్రత్త పడుతుంది. తను ఎంత జాగ్రత్త పడినా సరే మేడం ముందు నిలబడితే మాట్లాడగలదా? అమ్మగారు మాటల కన్నా సాక్ష్యాలే నమ్ముతారు బాబు. నా విషయంలో కూడా జరుగుతున్నది అదే. అయితే ఆ రిషి ఎక్కడున్నాడో కనిపెట్టాలి సరసు. అతన్ని అడ్డుగా పెడితే ప్రీతి మన కంట్రోల్లోకి వస్తుంది. ఆ రిషి గురించి మనకి చిన్న హింట్ తెలిసినా నాకున్న పోలీస్ ఫ్రెండ్స్ ద్వారా ఆ రిషి ఉండే చోటుని కనిపెట్టచ్చు. అయితే ఒక పని చేద్దాం బాబు. ఏంటది? అలా చేద్దాం బాబు. డన్ సరసు, నువ్వు చెప్పినట్టు చేద్దాం. నీలాంటి దాన్ని కొట్టడం కాదు, టచ్ చేయడం కూడా పాపమే. మనిషివేనా నువ్వు? కాస్తైనా ఇంగిత జ్ఞానం ఉందా? నా గురించి తెలిసి అన్నీ మర్చిపోయి కుదురుగా ఉంటావనుకున్నాను. నీలో మార్పు రానప్పుడు ఇంకా నేను మారాల్సిందే.
మొహం చూడడమే అసహ్యం అనుకునే నేను ఆంటీ చేత సభాష్ అనిపించడం కాదు, నిన్ను చీకొట్టేలా చేస్తాను. ఆ రిషిగాణ్ణి అడ్డం పెట్టుకుని నన్ను నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి చూస్తున్నావేమో, కాని నేను ఎవ్వరికీ భయపడ్ను. ఆయనన్న మాటలు కోపంలో అర్థం చేసుకోలేకపోయాను. కాని ఆ తర్వాత ఆలోచిస్తే అనవసరంగా ఆవేశపడ్డానేమో అనిపించింది. ఆ సరస్సు వల్ల పాపం వాణి సంతోషాన్ని దూరం చేశానేమో అనిపిస్తోంది. నా ప్లేస్ ఆక్యుపై చేశావు. నా గురించి గొప్పగా చెప్పాల్సిన ఆంటీ నీ గురించి చెప్తూ ఉంటే నేను వినే స్టేజ్కి తీసుకొచ్చావు. రాహుల్తో లైఫ్ని ఎంజాయ్ చేయాల్సిన దాన్ని ఇలా ఒంటరిగా బాధపడే స్టేజ్కి తీసుకొచ్చావు. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నిన్నిక్కడి నుండి బయటికి పంపకుండా నేను అడుగు బయట పెట్టను. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఎస్, ఎన్ని రోజులు ఆంటీ ముందు వాణినే సరస్సు అని ప్రూవ్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేశాను. కాదు, ఇక్కడి నుంచి నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ మారుతుంది. ఎస్, ఆ సరస్సు వాణిలా ఆంటీని ఇంప్రెస్ చేస్తే నేను కాదు, రాహుల్ని అట్రాక్ట్ చేయాలి. ఎస్, ఆ సరస్సు కంటే నాకే చాలా బెటర్ క్వాలిటీస్ ఉన్నాయి. రాహుల్ కాదనటానికి, నో అనటానికి వీలు లేకుండా నా వైపు తిప్పుకుంటాను. ఎవరిని చూసుకొని పొగరు పడుతుందో, నా ముందే నిలబడి ఛాలెంజ్ చేస్తుందో అలాంటి రాహుల్తోనే దాన్ని బయటికి గెంటిస్తాను. ప్రీతితో పెట్టుకుంటే ఏమవుతుందో దానికి చూపిస్తాను. గుడ్ మార్నింగ్ రాహుల్. గుడ్ మార్నింగ్ ప్రీతి.
రాహుల్, అలా ఎక్సర్సైజ్ చేస్తే ఏమొస్తుంది? నాతో వచ్చి ఇలాంటి ఆసనాలు వేయొచ్చు కదా. నో థ్యాంక్స్ ప్రీతి, ఐఎమ్ ఓకే. నీలాంటి దానితో ఆసనం వేయడం కాదు, ముక్కలు ముక్కలుగా విరిచి మడత పెట్టేయాలి. పరాయి మగాడి ముందు కొంచెం కూడా జ్ఞానం లేకుండా ఎలా ప్రవర్తిస్తుందో, దీనికి జన్మకి బుద్ధి రాదు. ఇదేంటి, రాహుల్ బాబు కూడా ఎందుకలా చూస్తున్నారు? చెప్తా అయిన సంగతి. అయిపోయారు నా చేతిలో. హలో. ఏంటి, ఆ ప్రీతిని అలానే చూస్తున్నారు? మీకు నేను చెప్పిందేంటి? మీరు అక్కడ చేస్తున్నదేంటి? ఎవరు మాట్లాడేది? నాకేం అర్థం కావట్లేదు. ఆహా, నటన ఆపి రిషి పేరు చెప్పండి. ఒళ్ళు విడుచుకొని ఒయిలిపోతున్న ఆ ప్రీతికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి. చెప్పండి. ఏంటి, రిషినా? హాయ్ రిషి. ఐఎమ్ ఫైన్ రిషి. ఏంటి రిషి, ప్రాబ్లంలో ఉన్నావా? అసలు ఏమైంది రిషి? హలో 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 రిషి, సిగ్నల్ లేనట్టుంది. హలో హలో రిషి, నీ లొకేషన్ నాకు పంపించు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. హలో, లొకేషన్ పంపించు రిషి. హలో 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 ప్రీతి, నీ ఫ్రెండ్ రిషి నాకు ఫోన్ చేసి ప్రాబ్లంలో ఉన్నాడంటేంటి? నా ఫ్రెండా? ఎవరు రాహుల్? అబ్బా, నీ నటనకి రాజోత్సవ అవార్డు ఇప్పించాలే. అదే ప్రీతి, నా పెళ్లి రోజు వచ్చాడు కదా నీ యుఎస్ ఫ్రెండ్. తానా? అవును, నీకు కాల్ చేయడం ఏంటి? ఏదో రాంగ్ కాల్ అయి ఉంటుంది. వేస్ట్ ఆఫ్ టైం. అదే కదా నాకు అర్థం కావట్లేదు. తను తను తన వాయిస్ అయితే నాకు గుర్తుంది. తనే నాకు కాల్ చేశాడు. తనకేదో ప్రాబ్లం ఉంది, లొకేషన్ ఏదో షేర్ చేస్తాను అన్నాడు. డైరెక్ట్గా వెళ్తే ఆ డౌట్ ఏదో క్లియర్ అయిపోతుంది కదా.
చెత్తలో సిగ్నల్స్ ఏమీ వినిపించట్లేదు. ఏదో ఇంపార్టెంట్ విషయం అంట. తనేదో ప్రాబ్లంలో ఉందని చెప్పాలనుకుంటున్నాడు. అదేంటో వినిపించడం లేదు ప్రీతి. నువ్వు కూడా వస్తావా? ఓ నో నో రాహుల్, నాకు ఒక అర్జెంట్ కాల్ ఉంది, అటెండ్ అవ్వాలి. నువ్వు వెళ్ళు. ఏదైనా ప్రాబ్లం అయితే కాల్ చేయి. ష్యూర్ ప్రీతి. సరసు, మన ప్లాన్ సక్సెస్ కదా. అదంతా తర్వాత. మీరేంటి ప్రీతిని అదోలా చూస్తున్నారు? హలో పొజెసివ్ పర్సనాలిటీ. అరే నా చూపు కరెక్ట్గానే ఉంది, నువ్వే తేడాగా ఆలోచిస్తున్నావు. సరసు సరసు, ప్రీతి ముందల మొహం మార్చుకుని కూర్చుంటే తనకు అనుమానం వస్తుందని జస్ట్ అలా నవ్వుతూ నటించాను అంతే. నాకేం నటనలా అనిపించలేదే. అంటే ఏంటి సరసు, అంటే ఎలాంటి పాత్రకైనా ప్రాణం పోసే కెపాసిటీ మనకుంది కదా. సరే సరే, మనం ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే మన సక్సెస్ అయిన ప్లాన్ మొత్తం కూడా ఫెయిల్ అయిపోతుంది. పద పద వెళ్దాం. ఎక్కడున్నావు బ్రో? ఏంటి ప్రీతి, ఏదైనా టెన్షన్లో ఉన్నావా అలా మాట్లాడుతున్నావు? ముందు నాట నేను మళ్ళీ చేస్తాను. ఓకే ఆంటీ. ఏంటి ప్రీతి, ఏదో టెన్షన్గా ఫోన్ ఏదో మాట్లాడుతున్నావు? అబే అదేం లేదా ఆంటీ. రిషి అని ఏదో అంటున్నావు? రిషి అంటే అప్పుడు పెళ్ళికొచ్చాడు నీ ఫ్రెండు తనే కదా? అవును అవును ఆంటీ. అవును, ఆ తర్వాత మళ్ళీ అతను కనిపించనే లేదు. అంటే తనేదో బిజినెస్ వర్క్ మీద అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళిపోయాడు. మీకు ఆ రోజు చెప్పమన్నాడు, బట్ నేను మర్చిపోయాను ఆంటీ. మరి సేఫ్గా రిషిని చేర్చాలనేదో అంటున్నావు? సేఫ్ అంటే పాండమిక్ సిచ్యువేషన్ కదా, ఎక్కడున్నా సేఫ్గా ఉండమని నేను రిషితో చెప్తున్నాను ఆంటీ. శానిటైజర్ కూడా తీసుకోమని చెప్తున్నాను. నేనింకా నువ్వు టెన్షన్గా మాట్లాడుతుంటే ఏదో ప్రాబ్లం అనుకున్నాను. లేదాంటీ, అలాంటిదేమీ లేదు. ఆల్ ఫైన్. ఓకే, యూ టేక్ కేర్. ఏదైనా ఉంటే నాతో చెప్పు. ష్యూర్ ఆంటీ. ఇంకా నయం ఆంటీ వినేసిందనుకున్నాను. గాడ్, థ్యాంక్ గాడ్. సరసు పద చెప్తాను.